వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు సహకారము ఇచ్చిన కుటుంబము కొత్తూరు గ్రామ నివాసితులు సహోదరులు సోమవరపు సుభాష్ చంద్రబోస్, శ్రీమతి సీతా మహాలక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులు లక్ష్మీ సామ్రాజ్యం గారు కొమలి. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మా ప్రార్థనకు జవాబునిచ్చి ఎపిసోడ్ సహకారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సోమవరపు సుభాష్ చంద్రబోస్ గారు, సీతా మహాలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, వృద్ధురాలు లక్ష్మీ సామ్రాజ్యం గారు, వీరందరిని దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా అని పిలిచే భాగ్యతలోనికి ఈ కుటుంబాలను మీరు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ బిడ్డల ఆధ్యాత్మిక క్షేమము, భౌతిక భద్రత కొరకు ప్రార్థిస్తున్నాము. కృప చూపండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మా రక్షకుడైన యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగము ఒకే సందర్భం జ్ఞాపకం చేస్తుంది. ఈ సందర్భంలో ఒక పోలిక కనిపిస్తుంది. ఆ పోలికలో ఉన్న వ్యత్యాసాలు కనిపిస్తాయి. పోలికలు, వ్యత్యాసాలు చూడండి. అన్యులకు విశ్వాసులకు ఉన్న వ్యత్యాసం, ఒకప్పటి పోలిక, ఇప్పటి వ్యత్యాసం, ఇది ప్రధానంగా చర్చించబడింది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీరు క్రీస్తుకు అతకబడిన వారు కాబట్టి, మీరు ప్రపంచ క్రైస్తవ సంఘంలో సభ్యులు కాబట్టి, మీరు దేవుని ఆలయములో భాగం కాబట్టి, మీరు క్రీస్తు శరీరములో అవయవాలు కాబట్టి, మీరు ప్రేమ సత్యాలు కలిగిన వారు కాబట్టి అన్యజనుల వలె నడుచుకోవద్దు. అన్యజనులు నడుచుకునేటట్లు మీరు నడుచుకోవద్దు అని ప్రభువునందు సాక్ష్యం చెబుతున్నాను అన్నాడు. అన్యజనులు అంటే ఎవరు? ఇవాళ ఈ పదం మనకు అర్థం కావాలి. మనం అనుకుంటాము క్రైస్తవేతరులు అన్యజనులు అనుకుంటాము. యాజ్ పర్ ద ఓల్డ్ టెస్టిమెంట్, అన్యజనులు అను పదము నాన్ జ్యూస్ ఆర్ అదర్ దాన్ జ్యూస్, యూదేతరులు అన్యజనులు, యూదులు స్వజనులు ఓల్డ్ టెస్టిమెంట్లో. న్యూ టెస్టిమెంట్లో స్వజనులు సంఘం, అన్యజనులు ఆల్ అదర్ పీపుల్ దాన్ ద చర్చ్, దాన్ ద పీపుల్ ఇన్ ద చర్చ్. కనుక స్వజనులు ఎవరు అవుతారంటే ఓల్డ్ టెస్టిమెంట్లో యూదులు, న్యూ టెస్టిమెంట్లో బిలీవర్స్. ఐఎమ్ నాట్ యూజింగ్ ద వర్డ్ క్రిస్టియన్స్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, నాట్ ఇన్ గాడ్. ప్లీజ్ సీ ద డిఫరెన్స్. Believers in God is different from believers in Christ in the world. మన భౌతిక ప్రపంచంలో దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళు వేరు,
క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉన్నవారు వేరు. ఆస్తికులు నాస్తికులు అని మీరు విని ఉంటారు. ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడని నమ్మవారు, నాస్తికులు అంటే దేవుడు లేడని అనుకునేవారు. ఈ రెండు గ్రూప్స్లో ఆస్తికులు బిలీవ్ ఇన్ గాడ్, దేవుడు ఒకడున్నాడు అని నమ్ముతారు. బట్ ద బిలీవర్స్ ఆర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గాడ్ అని నమ్ముతారు. ఓన్లీ గాడ్ అని నమ్ముతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆస్తికులంతా దేవుడున్నారని నమ్ముతారు, కానీ విశ్వాసులు క్రీస్తు నందున్నవారు క్రీస్తు మాత్రమే దేవుడు అని నమ్ముతారు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అక్కడే క్రైస్తవ్యం ఇతరుల చేత తృణీకరించబడి అపహాస్యం చేయబడి సమ్ టైమ్స్ పెర్సిక్యూషన్ కూడా వెళ్తుంది. ఇప్పటికీ లోకం అనేది ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తే అని క్రైస్తవులు అంటారు. మరి మా దేవుడి సంగతి ఏంటి అనే కోపం వాళ్ళకు వస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఒక మాటలో చెప్పాలి అనంటే, ఈ దేవుడు యేసుక్రీస్తే అనే విషయాన్ని సాధారణ ప్రజానీకానికి చేరేటట్లుగా చెప్పాల్సింది అది నమ్మిన వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తునందు మాత్రమే దేవుని ప్రత్యక్షత ఉన్నది. దేవుడు మానవ జాతికి ప్రత్యక్షమైనది ఇన్ పర్సన్ రివల్యూషన్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. ఒక వ్యక్తిగా ప్రత్యక్షమైనటువంటి దైవం యేసుక్రీస్తే, మరొకటి లేదు. కాబట్టి ఈ వ్యత్యాసం మనం సమాజంలో చెప్పగలగాలి. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే, అన్యజనులు అంటే ఎవరు అనేది చెబుతూ ఈ మాటలు చెబుతున్నాను. అన్యజనులు అనగా అదర్ దాన్ బిలీవర్స్ హూ ఆర్ నాట్ జనరేటెడ్ ఇన్ దైర్ స్పిరిట్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నూతనంగా జన్మించనివారు the people who do not regenerated in spirit, ఆత్మలో పుట్టని వారు అని అర్థం. కనుక వాళ్ళెవరు అని అంటే అన్బిలీవర్స్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ కాల్డ్ అన్బిలీవర్స్ అండ్ జెంటైల్ యాజ్ పర్ ద న్యూ టెస్టమెంట్ బైబిల్. ఈ అన్యజనులు నడుచుకునేటట్లు మీరు నడుచుకోవద్దని యేసు ప్రభువు నందు సాక్ష్యం చెబుతున్నాను అన్నాడు. ఏమిటట? వారైతే అంధకార మనస్సు గలవారు, హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారు, తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎవిడెన్షియల్. పౌలు నడుచుకునేవారు అనలేదు, నడుచుకుంటూ ఉన్నారు అన్నాడు. నడుచుకునేవారు అంటే ఒక విమర్శ, నడుచుకొనుచూ ఉన్నారు అంటే కన్ఫర్మేషన్. ఇన్ పాల్ అబ్జర్వేషన్, పౌలు గారి యొక్క పరిశీలనలో అన్యజనులు అంధకార మనస్సు కలిగిన వారు. అంధకార మనస్సు ఏమిటి? మనస్సు అంటే ఒకటే కదా. మళ్ళీ అంధకార మనస్సు ఏమిటి అంటే దైవము పట్ల అంధకారం మనస్సులో ఉన్నవారు. అంటే హూ డు నాట్ రికగ్నైజ్ ద లైట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. ద లైట్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని ఆత్మను, దేవుని శక్తిని, దేవుని వెలుగును ఇంకా వారి జీవితాల్లో తెలుసుకోలేకపోయారో, దే వర్ కాల్డ్ ద పీపుల్ అండర్ ద డార్క్నెస్ ఇన్ దేర్ హార్ట్స్. వారి మనసులలో అంధకారం ఉన్నది అని అన్నాడు. అంధకారం ఉన్నది అంటే దేర్ ఇస్ నో లైట్, దేర్ ఇస్ నో ట్రూత్ ఆఫ్ ద గాడ్. దేవుని గురించిన సత్యము, దేవుని గురించిన వెలుగు అవగాహన వారు లేని వారు ఉన్నారు. వారికి మామూలు మనసే ఉంది, శరీర సంబంధమైన మనస్సు, ఆధ్యాత్మిక అంధకార మనస్సు.
They do not understand what God is, what are the attributes of God. దేవుని గుణలక్షణాలు ఏమిటో వాళ్లకు తెలియదు. దేవునికి ఉన్న గుణలక్షణాలలో భౌతిక ప్రదర్శన వరకు అర్థం చేసుకున్నారు, కానీ ఆయన సంపూర్ణతలో ఏమై ఉన్నాడో ఎరుగని వారు. కాబట్టి చెప్పాడు, అంధకార మనసు కలిగిన వారే హృదయ కాఠిన్యం వలన దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప జీవము నుండి వేరుపరచబడ్డారు. అజ్ఞానం చేత, lack of knowledge, wisdom, understanding, అజ్ఞానము చేత వేరుపరచబడ్డారు. గుర్తించండి, ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు వారు దేవుడిచ్చు జీవం నద్దకు రావటం లేదంటే వారిలో ఉన్నటువంటి అజ్ఞానము. జ్ఞానము క్రీస్తే, అజ్ఞానము క్రీస్తు లేకపోయినందున, వారి హృదయాలలో క్రీస్తు లేకపోయినందున వారు దేవుని ఎరుగక ఉన్నారు. దేవుడు అనుగ్రహించు జీవమును కృపావరములో భాగస్థులు కాలేకపోయారు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు యేసు ప్రభు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వాడు ఆ జీవమును కలిగి ఉండడు. కనుక జీవం అంటే దేవుని గుర్తించు జ్ఞానం, దేవునితో సహవాసం చేసే ఆశీర్వాదం, అనుభవం. కనుక జీవము అంటే మరణమును జయించినటువంటి భావనతో కూడిన అనుభవం, వాస్తవం. దానిలో మనం ప్రవేశించాం, వారు ప్రవేశింపలేదు, అన్యులు. కనుక మీరు జీవములో నుండి వేరుపరచబడి మనస్సులో ఉన్న వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. మనస్సులో ఉన్న వ్యర్థత అంటే పనికి మాలినతనంని అనుసరించి ఏమిటి పనికి మాలిందంటే విచ్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ టు ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవమునకు పనికొచ్చే జీవితము లేని వారుగా బ్రతుకుతున్నారు అన్నాడు. మనం భూమి మీద 70 లేదా 80 సంవత్సరాలు ఉంటాం. ఇంకా అధిక బలం ఉంటే ఎక్స్టెన్షన్. మరి అట్లాంటి అధిక బలం ఉన్నవారు సైతం జీవించేది 70-80 ఏండ్లే. ఆ 70-80 ఏండ్ల మీదే ఆలోచన. కానీ తరువాత మరణానంతరం జీవితం మీద ఎందరికీ అవగాహన ఉన్నది? కనుక దేవుని యొక్క జీవము కలిగిన వాడు శాశ్వతమైన జీవితంలోనికి వెళుతున్నాడు. ఇటర్నల్ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ విత్ గాడ్. ఇటర్నల్ లైఫ్ ఏమిటంటే, నిత్య జీవం ఏమిటంటే శరీరమును విడిచిన తర్వాత దేవుని దగ్గర నివసించటం, దేవుని చెంత ఉండటం. ఇట్ వాజ్ మిస్డ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద జెంటైల్. జీవములో నుండి వేరుపరచబడ్డారు. తమలో ఉన్న అజ్ఞానం, హృదయ కాఠిన్యము. మీకు ఒక విషయం చెప్తాను, వినండి. అజ్ఞానము, హృదయ కాఠిన్యం ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి మనస్సులలో అంతరంగాల్లో నివాసం చేస్తుంటాయి. సుఖ నివాసం, కఠిన తత్వం, హృదయ కాఠిన్యం. ఈ హృదయ కాఠిన్యము, అజ్ఞానము హృదయములో ఏలుతూ ఉంటాయి. వీటి నుంచి విడుదల కావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం కావాలి. ఇట్ ఈస్ ద బైబిల్ సేయింగ్, ఇట్స్ నాట్ మై ఒపీనియన్. నా అభిప్రాయం కాదు, ఇది బైబిల్ చెబుతోంది. కనుక వారు అంధకార మనసు గలవారై హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడి తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. ఇంగ్లీష్లో చదువుదాం. Now this I say and testify in the Lord that you must no longer walk as the Gentiles do, in the futility of their minds. They are darkened in their understanding,
alienated from the life of God because of the ignorance that is in them due to their hardness of heart. కఠిన హృదయం అన్నిటికీ కారణం డ్యూ టు ద హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్. హార్డ్నెస్, కఠినత్వం వీటికి కారణం అజ్ఞానానికి, జీవం నుండి ఎడబాయబడి వెళ్ళిపోవటానికి, జీవం నద్దుకు రాకపోవటానికి కారణం ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్, హృదయ కాఠిన్యము. మీ హృదయము కఠినముగా ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. క్రైస్తవుడైతే అట్లా ఉండరాదన్నాడు, అట్లా ఉండడు కూడా. హృదయము కాఠిన్యముగా ఉండదు. కాఠిన్యత బండ వంటిది, రద్దలు కాని బండ వంటిది. ఇట్ హ్యాస్ నో యూస్ ఫర్ హ్యూమన్ లైఫ్. యువర్ స్టబర్డ్నెస్, యువర్ hardened heart leads your destruction. నీ నాశనానికి అవి దారి తీస్తాయి తప్ప మరొకరి దానికి కాదు. వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అన్యజనులు ఎట్లా వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారో అట్లానే నడుచుకుంటున్నారు. వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించు తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు. ఇవాళ ఇది చాలా అత్యవసరమైనటువంటి సబ్జెక్టు. తమను తాము కాముకత్వమునకు అప్పగించుకొని ఉన్నారు. దే డిఫీటెడ్, వాళ్ళు ఓడిపోయిన వారు. ఆధ్యాత్మికంగా వారు లేరు. వారు ఆధ్యాత్మికతలో మరియు పరిశుద్ధతలో వాటమ పాలయ్యారు. వారు కాముకత్వం జరిగించారు అన్నాడు. ఈ కాముకత్వమునకు తమను అప్పగించుకుంటంలో, అపవిత్రత అత్యాశ జరిగించడంలో సిగ్గు లేకుండా ఉండినటువంటి అన్యజనం గురించి రాస్తున్నాడు. సిగ్గులేని వారు, అపవిత్రమైన వారు, అత్యాశకెళ్ళిన వారు కాముకత్వానికి అప్పగించుకున్నారు. ఇవాళ ప్రపంచము మనం చూస్తున్నప్పుడు విడ్డూరమైన స్థితి. చాలా భాగం అడల్టరస్ వరల్డ్ కనిపిస్తుంది. కాముకత్వము, శరీర ఇచ్ఛకు లోబడి మిస్డ్ ద మార్క్, నడవవలసిన త్రోవను విడిచిన వారు అనేక మంది ఉన్నారు. మన సుప్రీంకోర్టులే ఇవాళ చెప్తున్నా ఏమని, ఇల్లీగల్ సెక్స్ ఈజ్ నాట్ క్రైమ్ అని. అక్రమ సంబంధం నేరం కాదంటాడు. ఇట్ ఈస్ అ పర్వర్షన్. అదే పక్కదారి పట్టిందంటే మీరు చూడండి, కాముకత్వానికి అప్పగించుకొని తమను తాము అపవిత్రతకు అత్యాశకు అప్పగించుకున్నారు. ఇవాళ క్రైమ్ రేట్ అంతా కూడా దీని మీదే నడుస్తుంది. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఉమెన్ అండ్ వెల్త్, ఈ ఉమెన్ అండ్ వెల్త్ విషయంలో పడిపోవటానికి వైన్ కారణం అవుతుంది. 3 Ws. సో వైన్ కారణంగా వెల్త్ దగ్గర, ఉమెన్ దగ్గర దాసుడు అవుతాడు. కనుక వెల్త్కు దాసుడు అవ్వద్దు అన్నాడు బైబిల్లో. ఎప్పుడైతే ఈ వెల్త్, వైన్ అండ్ ఉమెన్ వచ్చిందో ఈ హృదయ అపవిత్రత వచ్చేస్తుంది. చూడండి, మీరు టాప్ రిచ్ పీపుల్ స్పెండింగ్ హ్యాబిట్స్ చూడండి. వాళ్ళు దే యూజ్ ఇట్ ఫర్ ద బ్యాడ్ థింగ్స్. వారు చెడు కొరకు వారి ధనాన్ని వినియోగిస్తారనేది చాలామంది ఒప్పుకునే సత్యం. సహోదరి, పరిశుద్ధ లేఖనం మనకేం చెబుతోంది? వారు సిగ్గులేని వారు, అపవిత్రత కలిగిన వారు, దురాశ కలిగిన వారు. వారు దురాశ కలిగిన వారు, సిగ్గు లేనటువంటి వారు. దే డోంట్ ఫీల్ షేమ్. వాళ్ళకి సిగ్గు అనిపించదు వారు చేసే పనులకి. ఒక లంచగొండ ఉంటాడు, వాడికి సిగ్గేయదు లంచగొండని. వాడికి భయం ఉండదు, లంచగొండితనం చేస్తుంటాడు.
పట్టుబడినప్పుడే సిగ్గు, పట్టుబడినప్పుడే భయం. పట్టుబడలేదు కాబట్టి నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పరిశుద్ధ లేఖనం అదే చెబుతుంది. కాముకత్వానికి అప్పగించుకున్నారు. ఈ విమెన్ అండ్ ద ఆపోజిట్ సెక్స్ పట్ల దురనురాగం, సెక్షువల్ ఇమ్మారాలిటీ, అపవిత్రత, శరీరపరమైన లైంగిక అపవిత్రత, దానికి తమను తాము అప్పగించేసుకున్నారు. దే సోల్డ్ దెమ్సెల్వ్స్ టు అడల్టరీ. తమను తాము అప్పగించుకున్నారు. ఇవాళ అత్యధికంగా ప్రభువుని ఎరుగనటువంటి వారు ఈ ప్రాబ్లంలో అత్యధిక శాతం ఉంటారు. చాలా వెరీ ఫ్యూ మెంబర్స్ ఎస్కేప్డ్ ఫ్రమ్ దిస్ ఈవిల్ వర్క్. ఈ చెడు కార్యం నుండి చాలా తక్కువ మందే ప్రత్యేకించబడి ఉంటారు. అత్యధిక శాతం ప్రభువుని ఎరుగిన వారు కామకత్వంలో పడిపోయిన వారు ఉన్నారు. కనుక పై వచనాలన్నీ కూడా అన్యజనుల గురించి మాట్లాడుతూ ఇక 21వ వచనం ప్రారంభిస్తూ 20వ వచనం ఇక బిలీవర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ బిలీవర్స్ గురించి ఏం మాట్లాడుతారు? అయితే మీరు యేసుని గురించి విన్నారు. డిఫరెన్స్ ఏంటంటే వీ హర్డ్ అబౌట్ క్రైస్ట్ అండ్ వీ వర్ టాట్ బై హిమ్. ఆయన సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించబడ్డారు. యేసుని గురించి విన్నారు, సువార్తను నేర్చుకున్నారు. విశదీకరించబడింది మీకు సువార్త. ఈ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించాయని. కనుక మీరు ఆయన యందు ఉపదేశించబడిన వారు అయినట్లయితే మీరు అలాగను క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. కనుక we learned about Christ, we are under the attitudinal training of Christ. క్రీస్తు యొక్క ఉద్దేశ అభిప్రాయాల్లో మనం తర్పీదవుతున్నాము. సామాన్యమైన వారు కాదు విశ్వాసులు అంటే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన యందు ఉపదేశించబడిన వారైన యెడల వారు ఆయన యందు ఉపదేశించబడిన వారు. They learned about Jesus, they heard about Jesus, they experienced Jesus. యేసును విన్నారు, యేసును చూచారు, యేసును నేర్చుకున్నారు, యేసును పొందారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. యేసు ఎవరి జీవితాల్లోకి వచ్చారో వాళ్ళు రీజనరేటెడ్, తిరిగి జన్మించిన వారు ఉంటారు. క్రీస్తు లేకుండా రీజనరేషన్ సాధ్యం కాదు. కాబట్టి మీరు యేసుని గురించి విని ఆయన సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఉపదేశించబడిన వారైన యెడల మీరు అలాగూ క్రీస్తుకు నేర్చుకున్నవారు కాదు. సత్యవంతుడు మన ప్రభు. సత్యవంతులంగా మనం ఎదగాలి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వల్ల చెడిపోవు ప్రాచీన స్వభావం వదిలి, చూడండి ప్రాచీన స్వభావం గురించి రాస్తూ ఏమంటున్నాడు? మోసకరమైనటువంటిది, దురాశలోకి తీర్చుకుపోయేది, చెడిపోయేటువంటిది. మునుపటి ప్రవర్తన వంటి ప్రవర్తన కాదు. మునుపటి ప్రవర్తన అయితే చెడిపోయిన ప్రవర్తన, పాడైపోయిన ప్రవర్తన. అట్లాంటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు అట్లా కాదు. మునుపటి ప్రవర్తన విషయంలో వదులుకోవాలి. మీ చిత్తము నందు నూతన పరచబడిన వారై, మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై, మీ నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలిక సృష్టించబడిన మీ నూతన స్వభావం ధరించుకోవాలి. నూతన స్వభావం ధరించుకోవాలి. పౌలు ఒక అప్లికేషన్ ఇస్తున్నాడు మనకి. అదేంటంటే న్యూ నేచర్ ఇన్ స్పిరిట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నూతన స్వభావం మనకు రావాలి. యేసుక్రీస్తునందు నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. మనకు ప్యాంట్ షర్ట్ వేసుకోవటం, చీర కట్టుకోవటం వచ్చు కదా, అట్లా ధరించాలి. అంటే మీరు వస్త్రముతో కప్పబడిన వారే ఎలా కనపడి సిగ్గు కప్పుకొని కనపడతారో అలా మీ ఇన్నర్ మ్యాన్ మస్ట్ బీ కవర్డ్ విత్ ద క్రైస్ట్ అండ్ ద నేచర్ ఆఫ్ ద క్రైస్ట్.
నూతనమైన సృష్టిగా సృజించబడాలి. నీతి యథార్థ భక్తి కలిగి ఉండాలి. నవీన స్వభావం ధరించాలి. ప్రతి మానవుడు పాపే, కానీ క్రీస్తు నందున్నవాడు పరిశుద్ధుడవుతాడు. ఎలయనగా ఆ పాపం క్రీస్తు శిలువలో రద్దు చేయబడింది. క్రీస్తు శిలువ మనకు విమోచన ప్రసాదించింది. క్రీస్తు శిలువ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. క్రీస్తు శిలువ మనలను ఆధ్యాత్మికంగా నిలవబెడుతుంది. అదే పౌలు గారు చెబుతున్నాడు, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వల్ల చెడిపోయే మీ ప్రాచీన స్వభావం వదులుకోండి. ప్రాచీన స్వభావం వదిలేయండి. అందులో చాలా అపవిత్రత, పాపం ఉంది, దురాశ ఉంది, మోసకరమైన స్థితి ఉంది. కనుక ప్రవర్తన మార్చుకోండి. మోసకరమైన దురాశ పరిస్థితులు వదిలేసేయండి. క్రీస్తునందు లేనివాడు ఇవన్నీ చేస్తాడు. క్రీస్తునందు ఉన్నవాడు వీటిలో దేనిని చేయడు. వినువారికి మేలు కలుగునట్లు మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పౌరునితో సత్యమే మాట్లాడాలి. ఇక్కడ చూడండి, మళ్ళా సత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇది మనం నిన్న కూడా ఈ మాట చూసాము. ఏమిటి? ప్రేమ కలిగి సత్యం చెప్తూ అన్నాడు పౌలు. ఇక్కడ సత్యం గురించి మాట్లాడమన్నాడు. సత్యమే మాట్లాడమన్నాడు. అబద్ధం మానేసేయమన్నాడు. పొరుగువాడు, నీ పొరుగువాడితో సత్యం మాట్లాడుకు. ఎందుకంటే మీరంతా కూడా క్రీస్తుల అవయవాలు. కోపపడితే పాపం చేయొద్దు. సాయంకాలం వరకు దాన్ని నిలిచి ఉండనీయద్దు. గుర్తించండి, కోపపడండి కానీ పాపం చేయొద్దు. సాయంకాలం వరకు మీ కోపం నిలిచి ఉండనివ్వద్దు. యు మస్ట్ సెట్ యువర్ సెల్ఫ్ రైట్ విత్ గాడ్. యు మస్ట్ సెట్ రైట్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్. దేవునితో సరి చేసుకుంటుండాలి. దేవునితో సరిపోవాలి. దేవునితో సమాధాన పట్టం నేర్చుకోవాలి. మనం ధూళి వంటి వారం కదా. మనం ప్రభువు దగ్గర చాలా విశేషాలు నేర్చుకోవాలి. ప్రభువు యొక్క మనసు మనం నేర్చుకోవాలి. ఒకరికొకరు అవయవములై ఉన్నాం కాబట్టి అబద్ధం ఆడద్దు. వి ఆల్ బిలాంగ్స్ టు వన్ బాడీ, వన్ ఫ్యామిలీ. మనం ఒకరికొకరు అబద్ధం ఆడుకుంటే ఎట్లా చెప్పండి? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇదంతా ఒక ఫ్యామిలీ కదా. ఈ ఫ్యామిలీలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు అబద్ధాలు ఆడుకుంటే దట్ ఫ్యామిలీ కెనాట్ స్టాండ్. ఇట్ విల్ ష్యూర్లీ రూయిన్. పాడైపోతుంది, నిలబడుతుంది, పగా ద్వేషాలు వస్తాయి. కనుక అలా రాకుండా ఉండాలంటే యూ మస్ట్ బి కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం మానేసేయాలి. సత్యమే మాట్లాడాలి. కోపం మానాలి. పాపం చేయకూడదు. పాపం నిలిచి ఉండకూడదు. రేపటి వాక్య ధ్యానం మరలా తిరిగి 25వ వచనం దగ్గర నేను ప్రారంభిస్తాను. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబము కొత్తూరు గ్రామ నివాసితులు సహోదరులు సోమవరపు సుభాష్ చంద్రబోస్ గారు, సతీమణి సీతా మహాలక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులు లక్ష్మీ సామ్రాజ్యం గారు సహకరించారు. దేవుడి కుటుంబాన్ని దీవించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. ఘనతమేమో ప్రభావాలు మీరు పొందము. మా ప్రేక్షకులను మీరు ఆశీర్వదించి ఆదరించండి. అన్యులను రక్షించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.